పొద్దున్నే వెళ్ళారు. మామూలు దర్శనం కాదా? మామూలు లేరు అసలు. మీరు మమ్మల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు. మిమ్మల్ని తాళం వేసి వెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళలేదంటే మమ్మల్ని అందరిని వదిలేసి అక్క తమ్ముడు దర్శనానికి వెళ్ళి నవ్వుకుంటూ వస్తున్నారు. మేమేమో మీటింగులు చెప్పుకుంటున్నాం. ఏడే కదా తీరు. తెలియ చల్లగాను పొద్దున్నే కదా, మామూలు రోజులు కదా అమ్మమ్మ. ఒకసారి తోసుకుని దాని లోపల ఇంకో మోతుంది. స్పీడ్ గా డాడీ గీజర్ స్విచ్ చేసిరా డాడీ, నీళ్ళు వేడెక్కుతా. బాబాయ్ కూడా వచ్చేవాడు ఈ లెక్కన దగ్గరే కదా ఆయన కూడా. శని ఆది సోమ 3 రోజులు ఉంటారు. బాగా కొంచెం తగ్గిపోతారు. ఇంక ఈ రోజు రేపు ఎల్లుండి అంత ఉండరు. మేము వెళ్ళేటప్పుడే స్నానాలు చేస్తుంటే అసలు మేం చేసింది ఎప్పుడు ఆడున్నప్పుడు తిరిగాం కదా. ఏం షాపింగ్ చేసామో చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాయి. మొత్తం మా కుమారమ్మమ్మ షాపింగే చూపిస్తాను. ఏమో పిల్లలకి, చిన్న పిల్లలకి 3 స్వెటర్లు, దీనిలో ప్యాంట్స్, టోపీలు, సాక్స్లు కూడా వచ్చినాయి. సాక్స్ లేనివి చిన్నబాబు నీ షాపింగ్ లో ఏగా. ఇది చిన్నబాబుగా, ఇది శాంవిక్ మా బొడ్డోడి పేరు. మా బొడ్డోడికి ఇది. ఇవన్నీ గాజులు వెన్నెలా వైషుకి అంతే. అబ్బాయిలకి ఏం ఉండవు. జ్ఞానికి ఏం కొనిందో చూపిస్తాను ఆగండి. ఇవన్నీ పిల్లలకే. బొడ్డోడికి 2 చొక్కాలను ఒక ప్యాంట్ కొనింది. ఆడపిల్లలకి ఏమేమి కొనిందో చూడండి. ఇక కళ్ళజోడు కూడా కొనింది జ్ఞానికి. ఇవన్నీ గాజులే. ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేయను కానీ ఇదిగో మొత్తం గాజులే. చాలా రకాల గాజులు, మెటల్ గాజులు అట్లాంటి. ఇవేమో కొత్తగా ఇప్పుడు ఇట్లా చౌకి తగిలించుకునే దానికి వస్తున్నాయి సింపుల్గా. అవి 2 మోడల్స్. ఇవి బాగున్నాయి. ఇది 100. ఎంతకు తీసుకున్నాం మనం? 100. నానుకి రుద్రాక్ష కట్టుకోవడానికి ఇవి కూడా తీసుకున్నావా? ఏమో ఈ ఎవరి అమ్మమ్మయ్యేనా? ఓకే. ఈ ఇంటికి కట్టుకుంటారు కదా, ఇంటికి బయట కాలభైరవులు. ఇవి ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. ఇది ఒక్కటి 250. ఇక అమ్మమ్మకే పెట్టాలి. 3 పిల్లలకి 3. జ్ఞానుకి, వైషుకి, వెన్నెలాగి. ఇదిగో 3 రంగులు ముగ్గురికి. ఒకరికి తీసుకెళ్ళలేదనుకో అది 3 రంగులు. అదొక్కటే 250 పడింది. ఈ చెంబులు బాగానే ఉన్నాయి. 100. అది 60. ఆరద్ది. హోల్సేల్ నువ్వు చోటకి తీసుకెళ్తే అక్కడ తీసుకున్నాం. ఇవన్నీ ఇవి బాయ్ ఒక రావట్లా చెప్పడం కూడా. బ్రాస్లెట్లు, రుద్రాక్షవి. ఈ రుద్రాక్షలు. ఇది జ్ఞానుకి పంచ. ఈ పంచ కోసం ఎంతసేపు తిరిగాము. పంచ సొక్క దొరకట్లా ఏ మగ పిల్లలతో వచ్చిన బాధలు. ఈ 2 పిల్లలకి, చిన్న పిల్లలకి. ఇది ఇప్పుడు స్కార్ఫ్ మఫ్లర్ టైప్లో వస్తుంది. 100 రూపీస్. ఇది చాలా బాగుంది. కాలేజ్కి వెళ్తుంది కదా అని తీసుకుంది వెన్నెలాకి. ఇవన్నీ టాప్లు 100 రూపీస్ టాప్స్. వైషుకి, వెన్నెలాకి 4 తీసుకున్నావా? బాగున్నాయి కానీ ఈ 4 బాగున్నాయి. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేసిన 100 కదా. ఎన్నాళ్ళు వాడతాం మనం.
ఇవన్నీ ఏమో చిన్న పిల్లలకి స్వెటర్ టైప్లో వచ్చినాయి జుబ్బాలు. 100కి 3 బాగున్నాయి. లవ్ సింబల్స్లో ఈ చీర కూడా బాగుంది. బాగలేదంట బొమ్మలాడికి ఈ ముచ్చులు దాన్ని ఏందిలే చేసింది షెల్స్ అనుకున్నా. ఆ 2 ఆల్స్ లేకపోతే నేనే తీసుకునేదా. నాయన ఇవి వచ్చేసి దేవుడి పటాలు. 2 ఆల్స్ ఎంత ఎత్తులు ఉండితామా. ఇదేమో హ్యాండ్ బ్యాగ్ 200 వెన్నెలా కదా ఇది. బాగుంది, డిజైన్ కూడా బాగుంది దీని మీద. ఇది ఇక్కడ వద్దులే ఉండని, ఎందుకు మనకు తగ్గిద్దనా తీసే. చిన్నమ్మా అక్క ఒకసారి మాట్లాడమా. 5 నిమిషాలు మేము ఆట పడతాయి. ఏంది ఇది? ఇంకొక జిప్పుదా? ఇంకొక జిప్ ఓపెన్ చేయి. ఇటు ఇది చిన్నది, అది పెద్దది చిప్పు. బాగుందిలే. 200కి ఏమొస్తున్నాయి? 200 కమ్మమ్మ. ఈ నానుగు తీసుకున్నాం. లాల్చీలు, పైజమాలు. ఈ పైజమా దొరకలేదు, లాల్చీ దొరకలేదు ఆ పిల్లోడికి. హారతిపల్లి మీద అంతా సొట్ట ఉంది. సొట్ట అంటే మనం వేరే చూసాం కదా, అవి చూపిలేదా? అక్కడికి వెళ్ళలేదా మీరు? ఏం దేవుడి ప్రసాదాలు. షాల్వా బాగుంది, కలర్ 100 అంతేనా? ఏంది అవి? వాచీలు 3 పిల్లలకి 3 రకాలు. అది ఇది షాపింగ్ మొత్తం. బ్యాగ్ చూపిలా నేను. బ్యాగ్ ఏదది గ్రీన్ది? ఇదిగో ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాం, లెదర్ బ్యాగ్. 250 పడింది. బాగుంది, చిన్నగా తీసుకెళ్ళచ్చు స్టైల్గా. మొత్తం ఇది షాపింగ్. ఇప్పుడు అన్ని లగేజీ సర్దుకోవాలా. ఏం మిస్ అయినాయి? ఏంటి? బ్రాస్లెట్లు. మా అమ్మ వాళ్ళ షాపింగ్. బుడ్డోడు వాళ్ళకి మా హబీకి నిన్న రెడ్ది పెట్టాం కదా, ఇప్పుడు అది కనిపించట్లా. సో చిన్నపిల్లలు ఇద్దరికి ఇవి వచ్చేసి ఇంటి దగ్గర కట్టుకోవడానికి కాళ్ళబైరవల్లి 3 తీసుకున్నారు. చిన్నోడికి ఈ 3 తీసుకున్నారు. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, బాగుంటాయి అని. ఇదేమో అన్నపూర్ణమ్మ గుళ్ళో చీర కొనుక్కుంది 300 రూపీస్కి మా అమ్మ. చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి భవికి స్వెటర్ ఫుల్ 250. ఏమో ప్రసాదాలు, ఏం గాజులు. డజన్ ఎంతమో చెప్పారు. ఇవి డజన్ 30 అంటే ఇది తీసుకున్నారు. ఏమో ప్రసాదాలు అందరూ పంచడానికి. ఖర్చీఫ్ తీసుకుందంట మా అమ్మ, చెప్పమంటుంది. ఇదేమో మా అత్తకు నేను చీర తీసుకున్నాను. దీనిలోనే బ్లౌజ్ కూడా వచ్చింది. ఇది కాశీ విశాలక్ష్మ దగ్గర తీసుకున్నా. 400 పడింది. ఇది ఇలాంటివి వేసుకుంటారు కదా అని. ఇది గంగా హారతుల దగ్గర తీసుకుంది. రెడ్ అంటున్నాడు మా అబ్బాయి అని తీసుకుంది. ఒక డ్రెస్సు 100 రూపీస్ అంటే తీసుకున్నా. ఈరోజు అదే వేసుకుంటా. అది సంగతి. నేనైతే అసలు ఏం షాపింగ్ చేయాల. అదే ఇంకా ప్రసాదాలు కూడా తీసుకోవాలా. ఇది బొడ్డోడికి ఓం మహాకాల్. ఈ హబీబాబీకి వద్దని చెప్పి, ఆల్రెడీ ఉన్నాయి వద్దని చెప్పి ఇది తీసుకున్నాం. ఇదేనా? ఇది కూడా బొడ్డోడిదే. సాంవిక్. అబ్బా దేవుడా, కుమారమ్మ తీసుకుందిరా బాబు. కానీ బాగుంది ఇది. టోపీ దీనికే వచ్చేసింది చక్కగా. ఈ సాక్స్లో గ్లౌజ్లో అర్థం కాల నాకు. అవి తీసుకున్నాం. అది షాపింగ్ కొని వచ్చారు. ఇక్కడ లగేజ్ సర్దుతున్నారు. ఏంది? సరే నాన్న, దోశ. ఎవరికి ఏం దోశ, ఎవరికి ఏం దోశ వెళ్ళే రోజు తెలిసింది. తక్కువకి ఎక్కడ దొరుకుతాయో. వేరే చోట తెచ్చారంట. ఆడ దోశ 20 అంట. మొన్న దాకా 50 అంటగా. నిన్న అన్న తినింది అదే అంటున్నారే వాళ్ళు. ఇప్పుడు అటు వెళ్ళారు హరిశ్చంద్ర ఘాట్కి. 20 అంట. ఇదంట మంది. దా కమ్ తీసేసాడు. ఈ ప్లేట్లో పెట్టు. ఇలా కవరింగ్లు భలే ఉన్నాయి. ఇడ్లీలు ఏమో దానిలో పెట్టారు, కవర్లో చట్నీలు పోసారు. వెరైటీగా ఉండాలి ప్యాకింగ్. ఇందులో పెట్టినా
ఓకేనా? వెయ్యటి చట్నీ కావాలి మాకు, మాకు చట్నీ కావాలి కదా తల్లి, చట్నీ కావాలి నాకు. అన్నిట్లో వేయాలయ్యా. మొన్న రేట్ అడగాల్సిందా బాయ్? నీ పొయ్యాలి చట్నీ, సరేనా? ఇక్కడ 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 పొయ్యాలి. అన్ని చోట్ల పోతానా? వెళ్ళి అక్కడ బ్లాక్ అయిపోయింది నాన్న. పోయిద్ది నువ్వు ఫస్ట్ అక్కడ పోయి ఆయన చూపించిన చాటు పోయి తినేది ఉన్నా లేకపోయినా ఆయన చెప్పింది తినాలి మనం. నాకే కొద్దు బాబాయ్. చాలే, నేను తీస్తాలే నాన్న, నేను తీస్తానా? అవునవుని ఓకేనా? సరే నాన్న, తిను చట్నీతోటి. బాగుందా? బాగుందా చట్నీ? చట్నీ చట్నీ చట్నీతో తింటాడులే ఇది. నువ్వు పద్దాకా తిట్టావు అనుకో, ఫోన్ పట్టుకొని రమ్మని చెప్తాను. నీ ఫోన్ స్క్రీన్ షాట్ తీసుకొని పప్పు వైపు చూసుకో. అంతేనా? నా తాత పద్దాక తిడతాడని చెప్తా నేను, అందుకే నేను అట్లాగా నేమా ఉడకటం కానీ నీళ్ళు మాటలు ఏమైనా పడవుగా, అంతే. చక్కగా లక్కలాగా అయిపోయింది. పోసుకుందాం నీళ్ళు. వేస్తాడంట మనల్ని ఫ్యాన్ వేసి నవ్వుకుంటున్నాడు దొర్లి దొర్లి. అదే కదా వచ్చిన బాధ. బట్టలు వేసుకోడు. రెడీ అయిపోయాం, లగేజీ కూడా సర్దేశాం. రెడీ అయ్యి అద్దాల్లో రెడీలై చూసుకుంటున్నారు. మా కుమారమ్మమ్మ హాయిగా పడుకుంది. ఈ అయ్యగారు ఏందో బరబర్రలు చూస్తున్నారు. ఏం కావాలన్నా అది? టైం 11:30 అయ్యింది. అర్ధరాత్రి 1 గంట ట్రైన్కి మేము ఇప్పుడే లగేజ్ సర్దుకున్నాం. ఇప్పుడు అన్నం మూత తీయచ్చా నాయన? తీగాకండా నాయన చూపించానులే అమ్మ. పప్పు బాక్స్లో ఉంది, అది కూడా తీయొచ్చో లేదు తెలీదు. తీసుకోవచ్చు అంటే పర్మిషన్ ఇచ్చారు. అయినా తీసాగిందాడు మీద పెడేప్పుడు కష్టపడవు అక్కడ పెట్టి. అయినా కూడా ఇప్పుడు మా అమ్మ చూపించాల్సింది. ఇంకా అయిపోయింది పోండి. సాయంత్రం షాపింగ్ చేసుకొని రైల్వే స్టేషన్ బోట్లు కనపడుతున్నాయి చూడు, నీళ్లు వణుకొచ్చేస్తుంది. ఒక ఆట కూర్చోబెడితే ఒకళ్ళే కూర్చుంటారు. సరే నేనే కూర్చుంటా. అయితే వెరీ గుడ్. ఎప్పుడు పదడు బా లోనకు బా. అమ్మమ్మ వైప అమ్మమ్మ వైప అన్నం తింటావు రమ్మని అంటున్నాడు. వెళ్ళిపో వెళ్ళిపో, తినేసి ఎందుకు టైం వేస్ట్. అవి ఏం చేస్తున్నావు నానా? ఏం చేసావు నువ్వు ఇప్పుడు? అమ్మా మరి తిన్నాం అందరం. వెళ్దాం. నాన్న మిస్ అవుతున్నావా తల్లి? నువ్వు అమ్మను కూడా మిస్ అవుతున్నావు. అమ్మ ఇక్కడే ఉంది. అదే కదా, ఇంకొక అమ్మ కావాలా నీకు? అలా అనలేదు. మొన్న రామేశ్వరం వెళ్తే నేను కనపడిపోతే అమ్మ వెళ్ళిపోయిందిలే ఇంకొక అమ్మని తెచ్చుకుందాం అన్నాడు. ఇంకొక అమ్మ వద్దు, మన అమ్మే కావాలి అని చెప్తున్నాడు. ఇంకెవరిని మిస్ అవుతున్నావు నువ్వు? అయ్యో, ఈ కాశీ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసావా? ఏమేం చూసావు? అన్ని అంటే ఇంకా బోట్ ఎక్కావా? అన్నం తిన్నావా?
చూసా షాపింగ్ చేసావా? రెడ్ స్వెటర్ కొన్నావా? ఇంకా రెడ్ టోపీ ఇప్పుడు కాదమ్మా, ఎప్పటిదో అది. కళ్ళజోడు ఎర్రది కొన్నావా? రెడ్ కళ్ళజోడు కొన్నావా? ఎవరు కొని పెట్టారు? చూపిస్తావా? ఇప్పుడు నేను హ్యాండ్ అన్నాను దాన్ని. ఇంటికి వెళ్ళిపోదామా? ఉందాం ఇక్కడే. వద్దా ఇంకెక్కడ మరి? మీ డాడీ ఏడా వండండి, మీ డాడీ ఏ వండి తింటుంటాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు వెళ్ళిపోవాలి. తుర్రం అనుకుంటా. ఏ మా అబ్బాయి ఫ్యాన్ వేసి చంపేస్తున్నాడు మమ్మల్ని అందరినీ. మళ్ళీ నవ్వుకుంటున్నాడు ఏదో ఘనకార్యం చేసినట్టు. జారిపోతావా? తీస్తామన్నీ లాస్ట్ ఆ కవర్లో వేసి చూపుతాం. గిన్నెలు పెట్టి బారిపోయి చేసే పని తప్పదు. అది అన్నీ అందులో వేసి నూగితే అసలు అది తప్ప తినడానికి మనకు అన్ని దగ్గరగా ఉంటుంది. మరి తినే అక్కడే పెట్టాగా, అక్కడ పెట్టా ఇందాక. పప్పు గుత్తేంది పైన పెట్టుకున్నారు? వేసేసి అంతే. మళ్ళీ తింటా ఆ కుక్కరు ఆలోచిస్తున్నా. ఉప్పు గుత్తి ఎక్కడ ఉంది? అవి అక్కడ ఉంది. సో మొత్తానికి చూసారు కదా, మార్నింగ్ నుంచి మా డాడీ అన్న మా కుమారమ్మమ్మ దర్శనానికి వెళ్ళిపోయారు. మేము ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ అన్నం అయితే వండుకుంటున్నాం. ఈరోజు మిడ్-నైట్ మాకు ట్రైను. సో రూమ్ అయితే మాకు 11 o'clock వరకు ఉంది. మేము 1:30 వరకు ఉంటామని చెప్పాము. 1:30కి వెకేట్ చేసాం. లగేజీలు చూసారు కదా, ఒక్కొక్కరికి ఎన్ని లగేజీలు అయినాయో. నాయి మాత్రం 2 లగేజెసే వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే నేను అసలు ఏం పెద్దగా కొనలేదు. అండ్ షాపింగ్ కూడా ఎవరేమేమి చేశారో కూడా చూపించాను కదా. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను ఇక్కడ కాశీలో తీసుకున్నది. అది 100 రూపీస్ పడింది. అసలు 100 రూపీస్కి ఏం వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ లగేజీలు వేసుకొని వెళ్ళాలంటేనే చాలా కష్టం. కానీ రూమ్లో పెట్టుకొని వెళ్ళడానికి కుదరదు. వాళ్ళైతే కింద పెట్టుకొని మీరు కావాలంటే తిరగండి అన్నారు. కానీ మళ్ళీ ఈ లగేజీల కోసం ఎంత దూరం రావాలి కదా, ఎట్ల కొట్ల మోసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి స్టార్ట్ అయ్యి డెసిషన్ తీసుకొని అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఇవైతే తీసుకొని ఇంకా వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు దాకా మేము హరిశ్చంద్ర ఘాట్ అయితే చూసుకోలేదు కదా, హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్ళి అక్కడ చూసుకొని కొంచెం దగ్గరగా చూసుకొని ఇంకా షాపింగ్ కానీ ఇంకేమన్నా పనులు ఉంటే చేసుకుందామని అయితే అనుకుంటున్నాం. సో గంగా వాటర్ అయితే నేను ఇంకా తీసుకోలేదు, అందుకని గంగా వాటర్ తీసుకురావడానికి మా డాడీ అయితే వెళ్ళారు. వీళ్ళు బాటిల్స్ కొనుక్కొచ్చుకున్నారు కానీ నేనైతే నార్మల్ బాటిల్లోనే పట్టుకున్నాను. మేమైతే పైనే ఉన్నాము, మా డాడీ ఒక్కరే కిందకి వెళ్ళారు. అవి మాత్రం పడుకున్నాడు, ఫుడ్ తిన్నాడులేండి. ఇంకా కొంచెం బాక్స్లో కూడా పెట్టుకున్నా, ఒకవేళ అడుగుతాడేమో అని చెప్పి. సో ఇంక ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళడం ఉంటుంది చూడండి. లగేజీలు వేసుకొని ఇప్పటివరకు ఏమంటే ఊరికే వెళ్ళాము, ఇప్పుడు నడుచుకుంటూ లగేజీలతో పాటు వెళ్ళాలి కదా. అండ్ దట్టు మా డాడీ ఒక్కడికి చాలా లగేజ్ అయిపోతుంది. అవిని నేను ఎత్తుకోవాల్సి వస్తుంది. నేను ఇంకా ఏ లగేజ్ పట్టుకోలేకపోతున్నాను. మా మమ్మీ మొయ్యలేదు తెలుసు కదా మీకు. ఇంకా మా డాడీని మొయ్యాలంటే మా అమ్మ వాళ్ళ లగేజ్ బ్యాగులు కాక అందరు తినేవి అండ్ కుక్కర్ అవలాగా 4 లగేజీలు అయిపోయినాయి. దాంతోపాటు నాయి 2 అయిపోయినాయి. అందుకే నేను చాలా వరకు లగేజ్ తగ్గించేసుకున్నా, ఎక్కువ పెంచుకోలేదు. లాస్ట్ టైం నేను మా డాడీని చూశాను కదా, ఇంకా అందుకే నాకు మా డాడీని అసలు ఇబ్బంది పెట్టాలన్నా కూడా కష్టంగా అనిపించింది. ఇక్కడ ఒక శివాలయం ఉంది, శివాలయంకి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఈ రోడ్లు ఏమంటే చాలా ఇరుగ్గా ఉంటాయి. మొత్తానికి కాశీ ట్రిప్ అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇది వచ్చేసి అంతకుముందు మా అమ్మ వాళ్ళు హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే రూమ్లో ఉండేవాళ్ళు. దాని ఎదురుగా ఒక షాప్ అయితే ఉంది. ఇంకా వీళ్ళందరూ శారీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ శారీస్ అయితే చాలా రేట్ తక్కువ నిజంగా. బయట బోర్డే ఉందన్నమాట, 500 1000కి 5 శారీస్, 1000కి 4 శారీస్ అని చెప్పి
అసలు ఏమొస్తున్నాయి 200కి శారీస్ అని నాకైతే షాక్ అసలు. సో ఇంకా బోర్డు చూసి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్లో మా అమ్మ వాళ్ళు ఇక్కడ 11 రోజులు ఉన్నారు కదా, అప్పుడు ఇక్కడనే శారీస్ చాలా కొన్నారంట. ఇక్కడే కుదిరినాయి అంట వీళ్ళకి కూడా. వాళ్ళు చాలా మంచి రీజనబుల్గానే ఇస్తున్నారు. వాళ్ళు అసలుకి తక్కువ రేట్ పెట్టారంటే వీళ్ళు ఇంకా తక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పింక్ శారీ ఉంది కదా, ఈ శారీ చాలా బాగుంది. వాళ్ళు 1000 రూపీస్ చెప్పారు, వీళ్ళు 500కి ఫైనల్ చేశారు. అండ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ పింక్ కలరే చాలా బాగుంది. ఇంక ఇది సుందరమ్మమ్మ వాళ్ళ కోడలు కూతురు అండ్ సుందరమ్మమ్మకి అని చెప్పి 4 శారీస్ అయితే తీసుకుంటున్నారు. దాంతోపాటు మా కుమారమ్మమ్మ కూడా కొన్ని శారీస్, మా అమ్మ కూడా కొన్ని శారీస్ అవి అయితే తీసుకున్నారు. నేను ఆల్రెడీ మా అత్తయ్యకి నేను మొన్ననే కాశీ విశాలాక్షమ్మ దగ్గర శారీ అయితే తీసుకున్నాను కదా, అందుకని నేనైతే ఏం తీసుకోవాలనుకోవట్లా. నేనైతే అసలు శారీసే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ శారీస్ చాలానే ఉన్నాయి కదా అందుకని చెప్పి. సో మొత్తానికి ఈ శారీస్ అయితే జస్ట్ 250 రూపీసే. అసలు చూడండి మన సైడ్ అయితే ఇవి 700 900 అట్లా అమ్ముతారు. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆఖరికి వీళ్ళు వీటిని 200కే తీసుకున్నారు, 1000కి 5 చీరలు అని చెప్పి. చాలా బాగున్నాయి, అసలు భలే అనిపించినాయి. మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శారీస్ బట్టలు షాపింగ్ అయితే చెయ్యండి, చాలా తక్కువ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి. మా అమ్మ ఈ గ్రీన్ కలర్ శారీ ఒకటి తీసుకుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా రేట్ కుదరలో బయటికి వెళ్ళిపోయాము, తర్వాత మళ్ళీ పిలిచి చూశారు. ఈ శారీ వచ్చేసి మా అమ్మ మా వదినకి అయితే తీసుకుంది. ఈ కలర్ కూడా భలే ఉంది కదా యూనిక్గా. ఈ మధ్య డార్క్ కలర్స్ కంటే ఇలాంటి లైట్ కలర్స్ అవి అయితే బాగుంటున్నాయి. అండ్ ఈ శారీ కట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉండిద్ది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కాసేపు మేము హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. వీళ్ళందరూ చూసి వచ్చారు. లగేజ్ అంతా ఒక చోట పెట్టుకుని ఇంకా కొంతమందిమే తిరుగుతున్నాం, ఈ లగేజీలు వేసుకొని తిరగలేక. సో హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్తున్నాం. అక్కడైతే కంటిన్యూస్గా శవాలు కాలుతూనే ఉంటాయి. తెలిసిందే కదా హరిశ్చంద్ర ఘాట్ అంటే ఏంటో. కానీ ఏదైనా సరే ఇక్కడికి వచ్చి ఇది అవ్వాలన్నా కూడా చాలా దీన్ని ఒక ఇదిలాగా చూస్తారు. అక్కడైతే బార్కు అలాగే ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్ళి ఎప్పుడు లాస్ట్ ఇయర్ చూసాను, కానీ ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది, మొత్తము మారిపోయినాయి. అడ్డంగా కూడా ఉన్నాయి. వీడియోలు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే ఫుల్ ఉన్నారు జనాలు, అసలు వచ్చినట్టే ఉంటున్నాయి. ఇక్కడ శవాలను కూడా భలే ఊరేగిస్తారు తెలుసా, చాలా సంతోషంగా. ఏంటోనండి జీవితం కదా, ఎందుకు పుట్టిస్తాడో ఎందుకు తీసుకెళ్ళిపోతాడో దేవుడు మాత్రం తన మీద పెట్టుకోడు. అయితే ఉన్నంత కాలమేనండి, ఏ రోజు ఎలా ఉండిద్దో తెలీదు. అందుకని అందరితో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. చలి అయితే విపరీతంగా ఉంది. ఇంకా నేను ఇయర్ మఫ్లర్స్ అయితే పెట్టేసుకున్నాను, అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఇక్కడ అసలు ఎండే కనిపించట్లేదు, అలా ఉందన్నమాట పరిస్థితి. మొత్తానికి మేము అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత మా సుందరమ్మమ్మ థమ్స్అప్ తాగుతుందని చెప్పి మా అమ్మ ఏం చెప్పిందంటే, కొంచెం అటు వెళ్ళి అటు ఇటు తిరిగి రండి అని చెప్పింది. నేను ఇందాక ఒక సందు జూమ్ చేసి చూపించాను కదా, ఆ సందులోనే లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు కూడా ఉన్నాం, అంతకుముందు మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇలా వెళ్తుంటే డ్రెస్సెస్ అయితే కనిపించినాయి నాకు. మనకి బనారస్ టైప్లో డ్రెస్సెస్ ఉంటాయి కదా, దుప్పట్టా డిఫరెంట్గా వచ్చి, ప్యాంట్ ప్లెయిన్ వచ్చి, టాపు డిజైనర్గా. ఇంక ఇక్కడికి వచ్చేసి మా అమ్మని పిలిచా, పదా నేను డ్రెస్ కొనిపెట్టని చెప్పి. ఇందాడే శారీ కొనుక్కోమంది, నేను వద్దని చెప్పా. కానీ ఇంక ఈ డ్రెస్సులు నచ్చినాయి. ఇందాడు వీళ్ళు శారీ షాపింగ్ చేసిన చోట 3 పీసెస్ జస్ట్ 500 అని ఉంది. అంతకుముందు చోట్లంతా 300 400 అని ఉంది, కానీ ఓన్లీ టాపు చున్నీని అని డౌట్ నాకు. ఇక్కడ మాత్రం 3 పీస్ అని పెట్టారు. ఇంకంతే, ఇంక వచ్చేసాం. ఇంకా మేము వస్తే ఇంకా మా కుమారమ్మమ్మ కూడా, వాళ్ళిద్దరు మనవరాళ్ళు ఉన్నారు కదా, 4 మనవరాళ్ళు మొత్తము, వాళ్ళకు కూడా తీసుకుంటానంటే ఇంక అందరం కలిసి వచ్చాము. ఇంకా కలర్స్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నారు. కొన్ని కలర్స్ భలే ఉన్నాయి. గోల్డ్ కలర్ కూడా బాగుంటుంది. ఆయన అయితే చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టాపు ప్యాంటు చున్నీ 500 పడింది మాకు. ఇంకా ఇది కొనేదానికంటే మనకు స్టిచ్చింగ్కి కూడా అంతే అయిపోతాయి కదా, కానీ ఇది వేసుకున్నప్పుడు చాలా అఫీషియల్గా ఉండిద్ది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది, కానీ మా డాడీ ఈ రాయల్ బ్లూ అయితే బాగుంది తీసుకోమన్నారు. అండ్ దుపట్టా ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది కదా. అండ్ టాప్ వచ్చేసి నావీ బ్లూలోనే గోల్డ్ షైనింగ్లో వచ్చింది. ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను, మా డాడీకి నచ్చింది కాబట్టి నేను తీసేసుకున్నా. ఇంకా దాని తర్వాత మా కుమారమ్మమ్మ కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుంది. పిల్లలకి తానుల్లో, చిన్న పిల్లలకేమో తానుల్లో మెటీరియల్ తీసుకుంది, పెద్ద పిల్లలకేమో నాలాగే 2 మెటీరియల్స్ తీసుకుంది. ఇగో ఈ బేబీ పింక్కి ఈ బ్లూ కదా ఏమంటారు దీన్ని, నెమలి బ్లూనా ఏమో. ఈ చున్నీ కూడా భలే వచ్చింది కదా, ఇది ఒకటి తీసుకుంది. ఇంకొక కలర్ కూడా తీసుకుంది, అవి కూడా చూపిస్తా. పిల్లలకి తాన్లో తీసుకుంది, మీటర్ 100 రూపీస్ పడింది. ఇంక వీటిలో అయితే ఆయన అస్సలు తగ్గట్లేదు, బేరాలు ఆడినా కూడా ₹1 కూడా తగ్గించలేదు. ఇంకా ఆయన చెప్పిందే ప్రైస్ అన్నాడు, ఇంతకంటే తక్కువకి మీకు ఎక్కడ వచ్చినా సరే నేను ఫ్రీగా ఇస్తానని బెట్టు కడుతున్నాడు ఆయన. మా అమ్మలు కూడా అన్నారు వీళ్ళ దగ్గర కొంచెం తక్కువ దొరికితే మనకి చక్కగా చాలా మోడల్స్ కూడా ఉంటాయి, ఎప్పుడు వచ్చినా ఇక్కడే కుదిరిద్దని.
మొత్తానికి పిల్లలకి ఈ లైట్ గ్రీన్లో అండ్ గ్రేలో అయితే మెటీరియల్ తీసుకున్నాం. ఇంక ఇక్కడ నుంచి ఇప్పటికే టైం 4:35 అయిపోయింది. మేము ఎప్పుడైతే రూమ్లో నుండి ఖాళీ చేసి వచ్చామో అప్పటి నుంచి ఇక్కడ షాపింగ్ చేయడమే సరిపోయింది. ఇక్కడ షాపింగ్ చేయడానికి రూమ్ ఖాళీ చేసి వచ్చినట్టుంది. శారీస్కి చాలా టైం పట్టింది. దాని తర్వాత డ్రెస్సెస్కి కూడా అంతే అయింది. ఈ అవి ఏమో ఆ మూలకెళ్ళి ఈ మూలకెళ్ళి కూర్చుంటున్నాడు. మొత్తానికి వెళ్ళే టైంకి మాత్రం టోపీ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఫస్ట్లో అయితే అసలు టోపీ పెట్టుకోమంటే ఏడ్చేవాడు, అసలు ఉంచుకునేవాడు కాదు, తీసేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం పాపం ఉంచుకుంటున్నాడు, సాక్స్ వేయించుకుంటున్నాడు. పానీ లెబ్బా అనిపించింది. కొంచెం హెల్త్ కూడా అప్సెట్ కాలేదులేండి. కానీ ఈరోజు మాత్రం ఎత్తుకోమని ఏడుస్తున్నాడు. అసలు రోజు చక్కగా ఆడుకునేవాడు కానీ ఈరోజు మాత్రం కంటిన్యూస్గా ఎత్తుకో 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 అని ఒకటే ఏడుపు. ఇగో ఈ పెద్ద ఆయనే చక్కగా మాట్లాడి చక్కగా తీసుకుంటున్నాడు. మా అమ్మ చూడు జర్రా అంట. మా అమ్మ బేరాలు అయితే భలే నవ్వుతాను. గొడ్డల్లో జర్ర అయింది దాని కూరగాయలని మేము నవ్వుకుంటున్నాం ఇక్కడ. సర్లే అలా బేరాలు ఆడే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో అదనమాట. మొత్తానికి ఇలా షాపింగ్లు అయితే తెగ చేసాము. సో సరదాగా మేము చేసిన షాపింగ్ బిల్ ఎంత అయి ఉండిద్దో గెస్ట్ చేయండి చూద్దాం. మీరు కూడా కాశీ వెళ్ళినప్పుడు ఇలాగే చేస్తారా? ఇక షాపింగ్ అయిపోగానే ఒక ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. సో ఆటో వాడొక తింగర్ ఎదవా. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ రేపు ఉండిద్ది. ఇంక ఇక్కడ నుంచి మేము ఇంటికి ఎలా వెళ్ళాము, ఇంటికి వెళ్ళినాక ఏం చేసామనేది రేపటి వీడియో. ఇక్కడి వరకు చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఒకే ఆటోలో 7 ప్లస్ లగేజీలు కదా, ఇరుక్కొని వెళ్ళామబ్బా. కాళ్ళు ఖాళీ లేవు. ఇందులోనే హవికి సీటు కావాలని హవి సీట్లోనే కూర్చుంటానంటాడు. ఇంతే వీడియో. బాయ్ బాయ్.